ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేరా? అయితే మీరేం బాధపడవద్దు. ఈ వస్తువులు కొనండి, బంగారం కొనినట్టే లెక్క. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. సనాతన ధర్మంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవిని ఈరోజు ఎక్కువగా పూజిస్తారు. కొందరు వ్యక్తులు బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. ఈరోజు ముఖ్యంగా షాపింగ్ చేయడం అదృష్టంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిదని అంటారు. అయితే అందరూ బంగారం కొనుగోలు చేస్తే స్తోమత ఉండకపోవచ్చు. అందుకే వాటికి బదులుగా మీరు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొనినా సరే బంగారం కొన్నంత విలువ. వీటిని మీ ఇంటికి తీసుకొచ్చిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. రాత్రి ఉప్పు కొని ఇంటికి తీసుకురండి. ఇది శుక్రుడు, చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అతి కూడా రాతి ఉప్పుని కొని ఇంటికి తీసుకురండి. అందుకే మీరు అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పును కొనుగోలు చేస్తే మీ సంపద పెరుగుతుంది. అలాగే మీరు ఈరోజు మట్టితో చేసిన దీపాలు, కుండలు, పాత్రలు కొనుగోలు చేసుకోవచ్చు. వీటిని కొంటే మీరు అదృష్టవంతులుగా మారుతారు. సానుకూల పురోగతి ఉంటుంది. ఆవాలు లేదా బార్లీ అక్షయ తృతీయ రోజున కొంటే చాలా మంచిది. బంగారం కొనుగోలు చేయలేని వాళ్ళు బార్లీ, పసుపు, ఆవాలు కొనుగోలు చేయండి. ఇది బంగారం, వెండిని కొనుగోలు చేయడంతో సమానంగా పరిగణిస్తారు. కత్తిపీట వంటివి కొనుగోలు చేయవచ్చు. కానీ ఈ పాత్రలు కొనుగోలు చేయాలనుకుంటే ఇత్తడి లేదా రాగిని ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం నిండిపోతుంది. లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పవిత్రమైన అక్షయ తృతీయ రోజున గవ్వలు కొని ఇంటికి తీసుకురండి. లక్ష్మీదేవి పాదాల దగ్గర వాటిని ఉంచి పూజించారంటే అమ్మవారి కటాక్షం నిండుగా పొందుతారు. ఇవి కొనడం వల్ల జీవితంలో ఆనందం నిండిపోతుంది. అక్షయ తృతీయ రోజు షాపింగ్కి వెళ్ళి పొరపాటును కూడా ఖాళీ చేతులతో రాకూడదు. ఏదో ఒక వస్తువుని కొనాలని చెప్తారు. ఈ రోజున ఏం దానం చేయాలంటే అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. నీరు, ఫ్యాను, గొడుగు, అన్నం, ఉప్పు, నెయ్యి, పంచదార, బార్లీ, నీటితో నిండిన మట్టి కుండ, పండ్లు, బట్టలు దానం చేయడం చాలా మంచిదిగా భావిస్తారు. ఇవి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.